నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదూ! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే సార్. శ్రీమాత్రే నమః. సార్, దశమహావిద్యలలో ప్రతి రూపం కూడా చాలా చాలా విభిన్నంగా ఉంటుంది. అయితే చిన్నమస్తా దేవి గురించి మనం మాట్లాడుకుంటే అమ్మవారి రూపం కూడా తల లేకుండా తల ఇంకో చేతిలో ఉంటూ రక్తం బయటకు వస్తూ ఒకంత భయానకంగా ఉన్నప్పటికీ అమ్మవారు అమ్మే కదా. ఏ రూపంలో చూసుకున్నా అమ్మే. ఆ రూప వర్ణన లేకపోతే రూపం కానీ కొంత అలా ఉండడానికి కారణం అసలు చిన్నమస్తా దేవిని దేనికోసం ఆరాధన చేస్తూ ఉంటారు. మామూలుగా గృహస్థులు కూడా అమ్మవారిని ఆరాధించొచ్చా? చాలా మంది అడుగుతూ ఉంటారు అసలు ఏంటి దశమహావిద్యలు అంటే ఏంటి, మరి అందరికి ఇన్స్టెంట్ రిజల్ట్స్ కావాలి కాబట్టి ఇన్స్టెంట్ గా మరి అమ్మవారిని కూల్చేస్తే వచ్చేస్తుంది కదా అని అనుకుంటారు, విచ్ ఇస్ రాంగ్. మనకి ఎప్పుడు ఏది జరగాలో అదే జరుగుతుంది కదా సార్, అంతేనా? జరుగుతుంది. అయితే మీరు జాగ్రత్తగా ఉపాసన చేస్తే అమ్మవారు, ఎందుకంటే పార్వతీ అమ్మవారే కదా. పార్వతీ అమ్మవారే చిన్నమస్తా. అసలు చిన్నమస్తా గురించి ఒక్కసారి చెప్పండి సార్. అమ్మవారిని ఎలా కొలవచ్చు, అమ్మవారి అసలు దేనికోసం కొలవచ్చు అనేది. ఇక్కడ మీరు ఇందాకన్నట్టుగా రూపం చూసుకుంటే గనక తన శిరస్సు తానే ఖండించుకొని చేత్తో పట్టుకొని తన మొండెం నుంచి 3 పాయలుగా రక్తం వస్తూ ఉంటుంది. ముందు వెనక ఇద్దరు ఉంటారు, వాళ్ళ నోట్లో వెళ్తూ ఉంటుంది రక్తం, ఇంకొక పాయ తన నోట్లోకి వెళ్తూ ఉంటుంది. అంటే దీని అర్థం ఏమిటంటే తను రక్షించడానికి ఆఖరికి తన శిరస్సు ఖండించుకొని రక్షిస్తుంది. లైఫ్ గివర్ అంటే ఏంటి, మనకు లైఫ్ ఇచ్చేటువంటి చిన్నమస్తా. మీరు గమనించినట్లయితే ఇప్పుడంటే తగ్గిపోయింది, కానీ ఒకప్పుడు మన పెద్ద పెద్ద ఆలయాల దగ్గర చిన్నమస్తా ఆలయం చిన్నగా పెట్టేవారు, ప్రతి ఆలయం దగ్గర పెట్టేవారు. ఇప్పుడు చాలా తగ్గిపోయింది, కొన్ని వందల సంవత్సరాల క్రితం మాట నేను చెప్తున్నాను. అప్పట్లో ఎవరైనా సరే ఈ ఆలయాలను ధ్వంసం చేద్దామని వచ్చినప్పుడు చిన్నమస్తాలో నుంచి ఒక శక్తి వచ్చి ఆ సైన్యాన్ని మొత్తం హతమార్చేది. అలాంటి కథలు చాలా ఉన్నాయి కూడా. అందుకని తెలుసుకొని చాలా మట్టుకు ఏం చేశారంటే, మీరు గమనించండి, మనకు పురాణాల దగ్గర నుంచి కూడా రాక్షసులు ఏం చేస్తారు, ఫస్ట్ హోమాలు యజ్ఞాలు చేసిన వాళ్ళనే టార్గెట్ చేస్తారు. ఈ ధనవంతుల మేలని కాదు. అంటే ఏంటి, వీళ్ళకి శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? దేవతల నుంచి వస్తుంది. దేవతల నుంచి శక్తి ఎలా వస్తుంది? హోమాలు యజ్ఞాలు చేయడం వల్ల వస్తుంది. ఈ చిన్నమస్తా కానీ ప్రత్యంగిరా కానీ దశమహావిద్యల్లో ఉండేటువంటి శక్తి దేవతలకి ఏంటంటే హోమాలు చేయడం ద్వారా ఇంకా త్వరగా వాళ్ళు ఫలితాలు ఇస్తారు. అక్కడ దాకేందుకు, హోమాలు దాకేందుకు మీరు ఈ కలియుగంలో కూడా ఒక మంత్రం తీసుకొని కనుక మీరు చేసినట్లయితే ప్రొటెక్షన్ ఫోర్సెస్ ఇవన్నీ కూడా. అంతేగాని అదేదో శత్రువు మీద ఏదో విపరీతంగా ఏదో చేసేస్తుంది, వెంటనే చంపేస్తుంది చెప్తూ ఉంటారు సార్. ధర్మానికి కనుక హాని కలిగితే చంపేస్తుంది. అంటే అట్లాగే ఇప్పుడు ఒక ఆలయం ఉంది, ఆలయంలో మీరు మెయిన్ ఆలయం ఒకటి ఉంటుంది, కానీ పక్కన ఒక చిన్నమస్తా పెట్టి మీరు రోజు దానికి కూడా పూజలు చేస్తుంటే ఆ అమ్మవారు కాపాడుతుంది ఆలయాన్ని మొత్తం. అంటే ఎవరైనా వచ్చి, ఇప్పుడు చూడండి పాతకాలంలో మనకి ముఘలులు వాళ్ళందరూ ఇది చేసేవారు, ఆలయాల్ని ధ్వంసం చేసేవారు. అలాంటి సందర్భంలో అమ్మవారే కాపాడేదట, అందులో సైన్యం వచ్చి చంపేసేదట వాళ్ళని. అలాగే ఒకసారి ఒక 1000 మంది సైన్యాన్ని హతమార్చినట్టుగా, క్షణాల్లో హతమార్చినట్టుగా కూడా కొన్ని ఉన్నాయి, ఉన్నాయి. అంతదాకా ఎందుకండి, ఒకసారి నేను దత్తాత్రేయ మందిరంకి వెళ్తున్నా, నేను ఇంకొక 2-3 కలిసి. డ్రైవర్ చిన్నమస్తా ఉపాసకుడు. ఆయన మా ఇది చూసి, సార్ నేను కూడా ఉపాసన చేస్తుంటాను అంటే, అవునా, ఏ ఉపాసన చేస్తున్నాను? చిన్నమస్తా ఉపాసన చేస్తుంటానండి అన్నాడు. అవునా, చాలా గ్రేట్. అసలు మరి చిన్నమస్తా ఉపాసన చేస్తే నువ్వు చాలా కంట్రోల్లో ఉండాలి తెలుసా? అవును సార్, నేను చాలా కూల్గా ఉంటాను, అసలు ఎవరితో ఏమి శత్రుత్వం పెట్టుకోను. ఎందుకంటే దశమహావిద్యలు చేసేటప్పుడు శత్రుత్వాలు పెట్టుకోకూడదు, మనసులో ద్వేషాలు ఇవన్నీ పెట్టుకోకూడదు. దీనివల్ల ఏమవుద్దంటే, శత్రుత్వం పెట్టుకోవడం వల్ల వాళ్ళకే ఎఫెక్ట్, నువ్వు మిస్యూజ్ చేసినందుకు నీకు ఎఫెక్ట్. అది ఇక్కడ ఎందుకు చేయకూడదు అంటారంటే, కంట్రోల్ ఉండకపోతే ఇద్దరికి ఎఫెక్ట్ అని చెప్తుంటారు. అయితే ఆయన ఒక విషయం చెప్పాడు వెళ్తూ ఆన్ ది వే డ్రైవింగ్. సార్ ఒకసారి అంటే నేను అడిగాను, ఏమైనా నీకు దీనివల్ల నీకు ఎలాంటివి నువ్వు చూసావు, అమ్మవారు నీకు ఎప్పుడైనా కనబడిందా, లేకపోతే నీ లైఫ్లో ఏమైనా మిరాకిల్స్ కనబడ్డాయా అంటే జస్ట్ క్యూరియాసిటీ కోసం ఏం చెప్తాను. ఆయన ఒక విషయం చెప్పాడు. ఒక రోజు ఇట్లాగే అతను క్యాబ్ డ్రైవర్ కదా,
క్యాబ్ అతనే ఓన్ క్యాబ్, ఇంకో 2 క్యాబ్స్ ఏవి ఉన్నాయి అవి అసిస్టెంట్లకి నడుపుతూ ఉంటాడు. మెయిన్ పర్సన్ మాతో పాటు వచ్చాడు ఆ రోజు. ఒక రోజు అంట ఒక అడవి ప్రాంతంలో ఎవరో డ్రాప్ చేసి వస్తున్నట్ట. వస్తుంటే 2-3 దుండగులు ఆపారు కార్ని. ఆపి ఇతన్ని బెదిరించి కారు పట్టుకొని వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే అక్కడ కూర్చొని చిన్నమస్తాదేవిని ఇతను మూలమంత్రం తీసుకున్నాడు గురువు గారి దగ్గర. చేస్తే వాళ్ళు మళ్ళీ కారు తీసుకొచ్చి ఇచ్చేసి, బాబు నీకు దండం, మాకు వెనకాతలో ఏదో పెద్ద ఒక శక్తి వచ్చేది మమ్మల్ని ఇబ్బంది పెట్టినట్టుగా అనిపించింది, వెనక్కి వెళ్ళిపోండి అన్నట్టుగా తీసుకొచ్చి ఇచ్చేసాను, నీకు దండం. అంటే చూడండి, మీరు గనక భక్తి శ్రద్ధలతో గనక చేయగలిగితే అమ్మవారు కాపాడుతుంది, ఖచ్చితంగా కాపాడుతుంది. లైవ్ గా అతను చెప్పి అతను ఎంత చెప్పేటప్పుడు అతని ఫేస్ లో గానీ ఆ నిజాయితీగా చెప్తున్న ఇది నాకు కనబడింది అంటారు. అయితే ఇప్పుడు వెంటనే వచ్చే డౌట్, ఎక్కడ ఎవరిస్తారు, ఎవరు గురువు గారు, ఎవరి మంత్రం ఇచ్చేస్తారు, మాకు ఇలా కావాలి అంటే రక్షణ ఎవరు కోరుకోరు, అందరూ కోరుకుంటారు. మీరు ఆల్రెడీ చెప్పారు, మనసు కంట్రోల్లో ఉన్న వాళ్ళు మాత్రమే ఉపాసన చేయాలి. ఈ మంత్రాలు ఎవరిచ్చేస్తారు అని అడిగే ప్రశ్నకి ఏంటి సార్ సమాధానం? నేనైతే ఇప్పుడున్న దాంట్లో సిద్ధేశ్వర భారతి గారు ఇస్తున్నారు ఈ మంత్రాలన్నీ కూడా. ఛార్జెస్ ఏమంటే ఒకటి ఫ్రీగానే ఇస్తారు వాళ్ళు. కాకపోతే నేను చెప్పేది ఒకటే, నార్మల్ గా తీసుకునే మంత్రాలే మాక్సిమం గా తీసుకోండి. దశమహా విద్యలకు సంబంధించిన మంత్రాలు మాత్రం మీ మీద మీకు కంట్రోల్ లేకుండా ఏదో ద్వేషాలు, కోపాలు, ఈర్ష్యలు ఉన్న వాళ్ళు అసలు తీసుకోకూడదు. అనవసరంగా భయాలు తీసుకోకూడదు. ఎందుకంటే దానివల్ల మీకు నష్టం, అవతల వారికి నష్టం. ఏదో కోపం అవతల వాళ్ళ మీద ఒక ద్వేషంతో మీరు చేస్తూ ఉన్నారు, వాళ్ళకి నష్టమే, మీరు మిస్యూజ్ చేసినందుకు మీకు నష్టమే. అయితే ఒకటి, అమ్మవారు ఎప్పుడు కూడా అవతల వాళ్ళు ధర్మంగా ఉన్నప్పుడు వాళ్ళని ఏమీ చేయదు, ఇది గుర్తుపెట్టుకోండి. ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే, కొంతమంది అంటుంటారు, ఏమండి మేము వాళ్ళని ఏమీ చేయలేదు కానీ వాళ్ళు మా మీద కోపంగా ఉన్నారు, వాళ్ళు పలానా దశమహా విద్యలు చేస్తున్నారు అంటే ఒకటే చెప్తాను, అమ్మ మీరు ధర్మంగా ఉన్నారు, మీరు అమ్మవారిని కనుక ప్రార్థిస్తున్నారు అనుకోండి, లలితో చేసుకుంటున్నారు అనుకోండి, వాళ్ళు మీరు ధర్మంగా ఉన్నప్పుడు అమ్మవారు ఏమి అంత గుడ్డిగా వచ్చి మిమ్మల్ని ఏమీ ఇబ్బంది పెట్టదు అని చెప్తాను. కాబట్టి చిన్నమస్తా ఇంకో విషయం ఏంటంటే, శత్రువుని నిజంగా కనుక వీళ్ళని ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారంటే మాత్రం ఇమ్మీడియట్లీ ఎఫెక్ట్ మాత్రం చూపిస్తుంది. నేను అది గమనించాను బాగా. ఇమ్మీడియట్లీ అది ఎలాంటి ఎఫెక్ట్ అంటే భయాన్ని కలిగించే ఎఫెక్ట్ అండి. ఏదో చిన్న చిన్నది కాదు అసలు, ఒక గుండెల్లో రైళ్లు పరిగెడతాయంటారు సార్, అలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది. మళ్ళీ వాళ్ళకి ఏదో ప్రాణహాని జరగటం అట్లాంటిది ఉండదు, అలాంటిది భయం మాత్రం వాళ్ళ జోలికి రావద్దు అనే క్లియర్ గా చెప్తుంది. అయితే ఇట్స్ డిపెండ్ ఆన్ వీల్ చేసే ఉపాసన మీద ఆధారపడుతుంది. ఏదో ఒకసారి 10 రోజుకు 108 సార్లు చేశానంటే కుదరదు. ఇట్ టేక్స్ హవర్స్ ఆఫ్, గంటలు చేయాలండి రోజు, గంటలు చేయాలి. అమ్మో అంత ఈజీ అమ్మవారు అనుగ్రహం కలగడం మామూలు విషయం కాదు. కాకపోతే దండం పెట్టుకోవచ్చు కదా సార్. త్రిపురాంతకంలో అమ్మవారి ఆలయం ఉంది విశేషంగా, గుంటూరు దగ్గర ఉన్న త్రిపురాంతకం. అయితే ఎప్పుడైనా సరే ఎక్కువ ఫలితం రావాలంటే మాత్రం నాలికని పైకి ఇట్లా పెట్టి చేయాలి ఎక్కువగా. అప్పుడు మంత్రం మనసులో మంత్రం పెటల్ పై దాన్ని తగిలిచ్చి చేయాలి. అప్పుడు ఫలితం త్వరగా వస్తుంది, మంత్రం సిద్ధిస్తుంది. సిద్ధించాలంటే ఇంకోటి ఏంటంటే, మీరు అక్షరలక్ష చేసిన తర్వాత హోమం, తద్దశాంశ హోమము, తర్పణము, మార్జనము, దానము లేదా బ్రాహ్మణ భోజనం ఖచ్చితంగా చేయించాలి. చేయించినప్పుడు అక్కడి నుంచి మీకు సిద్ధించడం ప్రారంభం అవుతుంది. ఇంకోటి ఏంటంటే, రోజు చేయాలండి మంత్రం. ఏదో ఒక రోజు చేశాను అయిపోయింది, నేను అక్షరలక్ష చేశాను కదా వదిలేసానంటే కుదరదు. దాని ఇది మీరు ప్రతి దాంట్లోనే అమ్మవారిని చూస్తుండాలి. మీరు ప్రతి రోజు కూడా తనకు నైవేద్యం పెట్టాలి. ప్రతి క్షణము ఏ పని చేసుకుంటున్నా తనను తలుచుకోవాలి. అంటే ఎప్పుడూ సన్నిహితంగా ఉండాలి. మీరు వినే ఉంటారు, చందోల్ రాఘవనారాయణ శాస్త్రి గారు, అతను గతించినప్పుడు కూడా అతను చితిమంటలోంచి బాలా అమ్మవారి కనబడింది అంటారు, బయటకు వచ్చింది. అంటే ఏమిటి, అతను అనుక్షణం ఆవిడ్ని అంటబెట్టుకుని ఉన్నారు. బాల కూడా దశమహావిద్యల్లో ఒకటే కదా. అంటే నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఈ బాలా మంత్రం అంత ఈజీ కాదు. మళ్ళీ ఇదేంటి చిన్నపిల్ల మంత్రం కదా, అన్నింటిలోని మనం అమ్మవారిగా చూస్తాం, కానీ బాల దగ్గరికి వచ్చేసరికి చిన్నపిల్ల. మనం ఆవిడ ప్రసన్నం చేసుకోండి, చిన్నపిల్లలు చూడండి తొందరగా మన మాట వినరు. అలా ఒక్కొక్క దీనికి ఒక్కొక్కటి ఉంటుంది. రైట్ సార్. అయితే మాకు ఈ మంత్రాలు ఇవి కావండి, శత్రువుల నుంచి మాకు రక్షణ కలగాలంటే అమ్మవారికి దండం పెట్టుకోవచ్చా అంటే పెట్టుకోవచ్చు, రక్షణ ఉంటుంది. అయ్యో మనస్ఫూర్తిగా గనక దీనికి ఒక చిన్న కథను చెప్తాను. చెప్పండి సార్. ఒకరోజు ఒక ఊరిలో
ఒక ప్రవచనకర్త, ఒక గొప్ప ప్రవచనకర్త వచ్చి నేను ఆలస్యమైంది రావడం, వెంటనే వెళ్ళిపోవాలి, ఒక 5 నిమిషాలు 5-10 నిమిషాలు ఒక మాట చెప్పేసి వెంటనే వెళ్ళిపోతాను, మళ్ళీ నెక్స్ట్ వీక్ వచ్చి ఇక్కడ ప్రవచనం చేస్తాను అన్నాడు. సరే ఏం చెప్తారా అని చెప్పి చూస్తే అన్నిటికంటే నేను ఈ మొత్తం ప్రవచనంలో ఒకటే మాట, మీరు నమ్మకంగా అమ్మవారిని గనక అమ్మ నేను నిన్ను నమ్ముతున్నాను అనుకుని ముందుకు వెళ్తే అమ్మ అన్నిటికీ మీకు దారి చూపిస్తుంది అని చెప్పి వెళ్ళిపోయాడు ఆయన. అందులో 5 స్త్రీలు ఉన్నారు. వాళ్ళు ఏం చేశారంటే ఆ గంగా నది దాటి అవతల వైపు వెళ్ళాలి, యమునా నది గంగా నది దాటి అవతల వైపు వెళ్ళి కూరగాయలు అమ్ముకోవాలి వాళ్ళు. ఈరోజు ఈ దాటడానికి వెళ్ళడానికి రావడానికి పడవకి బోర్డు ఖర్చు అయ్యేది వాళ్ళకి. అయితే ఒక రోజు ఏమనుకున్నారు, గురువుగారు చెప్పారు కదా మనం ఒక పని చేద్దాం, నది దగ్గరికి వెళ్ళి అమ్మ మాకు తోవివ్వు, ఈ షిప్ పడవలో వెళ్ళి రావడానికి బోర్డు డబ్బులు అయిపోతున్నాయని అడుగుదాము, ఆవిడ ఇచ్చేస్తుంది, అతను ఎలాగో చెప్పారు కదా నమ్మకంగా వెళ్ళి అడిగితే అని అనుకున్నారు. వెళ్ళారు, నిజంగానే అలా అని అనగానే నిజంగా తోవిచ్చేసింది, వెళ్ళి వచ్చేస్తున్నారు, రోజు అమ్ముకున్నారు వచ్చేస్తున్నారు. వీళ్ళందరూ అనుకున్నారు అరే నిజమే గురువుగారు చెప్పింది మనం లాభం పొందాం గురువుగారు చెప్పడం వల్ల, సో నెక్స్ట్ వీక్ వస్తారు కాబట్టి వచ్చే వారం అతనికి మనం చక్కగా సన్మానం చేసి అతనికి ఒక బహుమానం ఇద్దాము అని డిసైడ్ అయ్యారు. వీళ్ళు నిర్ధారించుకొని అతను వచ్చారు. వచ్చిన తర్వాత స్వామి మీరు చెప్పడం వల్ల మేము కొంచెం లాభం పొందాం,